నెక్స్ట్ అండి ఫ్యామిలీ ప్యాక్స్ ఓవైపు, కుర్చీ ప్యాకప్స్ మరోవైపు. దానికి మరి ఇంతకుముందు 2019లో మాత్రం ఒక ఫ్యామిలీ ఒక సీట్ ఇచ్చారండి వైసీపీ వాళ్ళు. కానీ ఈసారి మాత్రం క్యాండిడేట్స్ లేకపోవడమో మరి ఏ అంశాన్ని బేస్ చేసుకునే మాత్రం ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ముగ్గురికి కూడా అవకాశాలు వచ్చాయండి. మరి ఆ విధంగా అందుకని మరి క్యాండిడేట్స్ లభ్యత లేకపోవడమా, లేకపోతే మరి ఎన్నికల్లో మరి విజయావకాశాలు తక్కువ అనే అంశం బేస్ చేసుకుని మొత్తానికి మాత్రం ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ కేటాయించారండి వైసీపీ వాళ్ళు సీట్స్. అంటే ఆదిమూలపు కుటుంబానికి, బొత్స కుటుంబానికి, చెవిరెడ్డి కుటుంబానికి ఇలా కేటాయించారు. సరే, ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఇస్తారండి సీట్లు. ఎవరికైతే జనంలో పవర్ ఉందో వాళ్ళకి ఇస్తారని అనుకుంటాం. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నచ్చితే వాళ్ళకి సీట్లు వస్తాయి. రాజు మెచ్చింది రంబైద్ది, కానీ మీరు నేను మెచ్చింది రంబైద్దా? జనరల్గా ఏమంటారు, అట్లాగే ఆయనకి నచ్చినటువంటి వాళ్ళు ఆయన పిక్ చేసి చేయాలనుకుంటారు. బట్ సరే, మొత్తానికి టికెట్స్ ఇవ్వటం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వచ్చినాయి. చాలామంది టిక్కెట్లు అడుగుతున్నటువంటి వాళ్ళకి కాదని ఒకటో రెండో ఇస్తే, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి లేదా సీన్కి ఇస్తే సరిపోయిద్ది. కానీ బొత్స సత్యనారాయణ గారికి, బొత్స సత్యనారాయణ గారి తమ్ముడికి, బొత్స సత్యనారాయణ గారి బామ్మర్దికి, బొత్స సత్యనారాయణ గారి భార్యకి మొత్తం 4 అదృష్టం ఉండాలి దేనికైనా రాజకీయాలు. మొదటిదాకా 2 ఉన్నాయి, 3 అయింది, మరి 4 అయింది. ఇంకెవరన్నా ఉంటే ఇంకెవరన్నా వాళ్ళకు కూడా అడిగితే బాగుండేదేమో. మొత్తానికి ఇవి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొంచెం ప్రజల ఆలోచన విధానం కూడా కొంత ఇదిగా ఉంటుంది. అంటే కొంచెం ఎందుకనో వాళ్ళు ఇది అసలు ఈ నిర్ణయాన్ని స్వాగతించకూడదు. ఒక కుటుంబంలో 4 ఇస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ ఏమైపోవాలి? కొత్త రక్తం రావాలి. సరే, కొత్త రక్తం అంటే డబ్బులు ఉన్నోడే రావాలనుకోండి, అది వేరే విషయం. వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది, చాలా పెద్ద ప్రమాదం వీళ్ళకి అర్థం కావట్లా. 4 చేస్తే ఎవరు ఎలక్షన్ హీరింగ్ చేయాలి? ఎవరు ప్లానింగ్ చేయాలి? ఎవరు చేయలేరు. 4 పోతాయి ఒక రకంగా. ప్రమాదం అది. ఇప్పుడు 4 ఇస్తే, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కంటెస్ట్ చేస్తే, బొత్స సత్యనారాయణ గారు వైఫ్ కంటెస్ట్ చేసి, చిన్నసీని కంటెస్ట్ చేసి, వాళ్ళ తమ్ముడు కంటెస్ట్ చేస్తే, సరే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎలక్షన్ ఆయన చూసుకోవాలా, వాళ్ళ వైఫ్ ఎలక్షన్ చూడాలా? ఆయన ఎటు చూస్తాడు? మరి చిన్నసీని ఆయన ఎలక్షన్ చూసుకోవాలా, ఆయన వచ్చి మళ్ళీ ఎలక్షన్ చూడాలా? ఇవన్నీ అసలు ఏమి గమనించుకోవాలి. అవి గమనించుకోకుండా టికెట్స్ అంటే చాలా కష్టం. ఆదిమూలపు సురేష్ది అంతే. ఆయనకి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ బావకి, వాళ్ళకి ముగ్గురికి, చెవిరెడ్డికి, చెవిరెడ్డి కొడుక్కి, చెవిరెడ్డికి ఒంగోలు ఎంపీ. ఆహా, అదొక సెగ్మెంటు. ఇక ధర్మాన కుటుంబంలో కూడా అట్లాగే ఇద్దరికి, పెద్దిరెడ్డి కుటుంబంలో కూడా ఇద్దరికి. ఏమైనా కొంత రాజకీయాల్లో ఇది ఉండాలండి ఏదైనా కానీ. సరే, ఇట్లా చూస్తా పోతే వాళ్ళందరికీ కూడా జరుగుతూ ఉండే. ఎవరు దాని మీద మురళి ఏంటి, కొందరికే ఫ్యామిలీ ప్యాక్, కొందరికి ఏమైనా ఫ్యామిలీ ప్యాక్, కొందరికి ఏమైనా నో ప్యాక్ ఏంటి? అదే విచిత్రమైన పరిస్థితి సార్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ ఎవరికి అంతు చెక్కని పరిస్థితి సార్. మాకు సీట్ ఇవ్వండి బాబు అని చెప్పి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారిని పక్కన పెట్టేసి, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని పక్కన పెట్టేసి, ఒకే కుటుంబానికి 3, 2 ఇచ్చుకుంటూ వెళ్తాను అనేది అసలు ఆ పార్టీ శ్రేణులు కూడా అంతుపట్టని చిక్కు సార్. సరే, బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి సంబంధించి 3 ఇచ్చారు సార్, మేనల్డికి, భార్యకి, ఆయనకి. ఆదిమూలపు సురేష్ గారికి సంబంధించి ఆయనకి, సోదరుడికి, అదేవిధంగా వాళ్ళ బావగారికి ఇచ్చారు సార్. మన ఆయన ఉన్నారు సార్, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయనకి కొడుక్కి ఇచ్చారు సార్. అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ గారు మన కొడుక్కి ఇచ్చారు సార్. అంటే అసలు ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు సార్. అంటే ఎందుకని ఆయన అలా ఆలోచించారో తెలియదు సార్. ఇప్పటివరకు ఇచ్చినవన్నీ కూడా మేము ప్రజల నుంచి సేకరించినటువంటి నివేదికల ఆధారంగా చేశాము, ప్రజల నుంచి వచ్చినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్తున్నారు. కానీ చాలా చోట్ల అసలు ఇప్పటి వరకు వారు యాస్పిరెంట్గా లేరు, అసలు వాళ్ళు పరిస్థితిలో కూడా లేనప్పుడు అక్కడ ఆ పేరు మీద ఎలా నివేదిక వచ్చిందని అర్థం కావట్లేదు సార్. బొత్స ఝాన్సీ గారు అసలు విశాఖ పార్లమెంట్లో పోటీ చేస్తారని వారం రోజుల క్రితం వరకు అసలు ఎవ్వరికీ తెలియదు. ఒక 5-6 రోజుల నుంచి ఆమె పేరు విశాఖ పార్లమెంట్ మీద నలుగుతుందండి. అంటే అంతకుముందు అసలు ఆమె అక్కడ పెడతారని చెప్పి ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి ప్రచారం లేదు, సోషల్ మీడియాలో కూడా లేదు. కానీ ఆవిడ మీద ఐపాక్ వాళ్ళు ఎట్లా నివేదిక ఇచ్చారో తెలియదు. కానీ ఆవిడ నెగ్గుతుందని ఆవిడ తీసుకొచ్చి పెట్టారు సార్. అలా చాలా చోట్ల సార్. కారుమూరి నాగేశ్వరరావు అబ్బాయిని తీసుకొచ్చి ఏలూరు పెట్టారు.
అంటే ఏ అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారనేది ఎవరూ చెప్పట్లేదు. ఒకటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నట్టు ఓటర్లను దృష్టిలో పెట్టుకుని సామాజిక అంశం దృష్టిలో పెట్టుకున్నారనేది ఒకటి కనపడుతుంది. రెండోది వచ్చి ఆర్థిక పరిపుష్టి అండి. అంటే ఆ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడిగా లేదా ఒక శాసనసభ్యుడిగా అక్కడ అవసరమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆర్థికంగా ఫైనలైజ్ చేసుకుని బయటపడతాడనేది రెండో అంశంగా కనపడుతుంది సార్. మూడోది ఇన్ఫ్లుయెన్సర్ సార్. అంటే బొత్స సత్యనారాయణ గారు ఒత్తిడో లేకపోతే ఇంకొకటి ఒత్తిడి మీద ఇవ్వటం జరిగిందా అనేది, అంటే ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారికి కానీ ఆదిమూలపు సురేష్ కానీ కొంచెం ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ ప్రెజర్ వల్ల వచ్చిందా సరే. వీళ్ళు ఎంతమందికి ఇచ్చుకున్నా కూడా చాలామంది పార్టీని నమ్ముకుని దగ్గర 10 ఏళ్ళుగా కూడా ఎటువంటి పదవులు లేక కొంతమంది ఏదో పదవి చేసి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కొంతమంది మా స్థానాలు మాకు ఇవ్వండి అంటే వారిని పక్కన పెట్టారు. అంటే ఎందుకు ఒకే కుటుంబానికి 2-3 కుర్చీలు వేస్తున్నారు, కొంతమందికి ఎందుకు ఒక కుర్చీ తీసేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి సార్. అంటే ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఫైనల్ అనుకోండి, ఆయన ఇష్టం, ఆయన పార్టీ. బట్ ఏంటంటే ఈ విధానం వల్ల ప్రజల్లో ఒక చెడు సంకేతాలు వెళ్తున్నాయి. అది నిజంగా కూడా బొత్స ఝాన్సీ గారికి అక్కడ ఇచ్చే బదులు విశాఖపట్నం పార్లమెంట్ ఇంకా చాలామంది ఉండొచ్చు. అలాగే ఆదిమూలపు సురేష్ గారి కుటుంబానికి ఇచ్చేటప్పుడు అక్కడ ఇంకా అదే సామాజిక వర్గానికి సంబంధించి ఇంకొకళ్ళు ఉండొచ్చాడు. వారిని కొంచెం అకామిడేట్ చేసి ఉంటే కనుక కొంత పార్టీ సపోర్ట్ చేస్తే కొంత అట్లాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ మరి ఆయన పూర్తిగా కూడా ఈసారి అయితే 2019 ఎన్నికలు అయితే 1-2 అది కూడా ఇద్దరికి ఇచ్చారు, తండ్రి కొడుకులకే. కానీ ఈసారి చాలా కనపడుతున్నాయి, 5-6 ఫ్యామిలీస్ కనపడుతున్నాయి సార్. అంటే ట్రిపుల్ ప్యాక్ 1-2 ఫ్యామిలీలు ఇప్పుడు ఉన్నాయి సార్, ఇంకొకటి 2 వచ్చే అవకాశం ఉంది. డబుల్ ప్యాక్ అయితే కనుక చాలామంది ఉన్నారు సార్. అట్లాంటి నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే ఆ పార్టీలోనే అంతర్లీనంగా వారికి తెలియకుండా ఆ పార్టీ శ్రేణిలో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది సార్. ఇప్పటికే చూస్తే కనుక చాలామంది పార్థసారథి సార్ సీనియర్ రాజకీయ నాయకుడు, పెనమలూరు నియోజకవర్గం, ఆయన బాహాటంగా విమర్శించారండి. డొక్కా మాణిక్వర ప్రసాద్ ఆయన బాహాటంగా విమర్శించారండి. అంటే వాళ్ళ ఆవేదన అంత బాహాటంగా విమర్శిస్తున్నారంటే అంతర్గతంగా వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారని ఆలోచించవచ్చండి. అంటే పార్టీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత సమిష్టిగా అంటే ఉన్నటువంటి కొంత క్యాడర్ని కోర్ టీంని కూర్చోబెట్టి మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసిన తర్వాత పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటే కొంతమంది దానికి మద్దతు పలుకుతారు. కానీ ఒంటిగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని ఇట్లా ప్రకటించడం వల్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం అవుతుంది సార్. ఇలాంటి ఒకే కుటుంబానికి 3-4 ఇవ్వడం అనేది కూడా రాజకీయాల్లో ఎప్పుడూ 1-6 ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద మొత్తంలో జరగడం కూడా దాదాపుగా కూడా ఈసారే కనిపిస్తుంది సార్. అంటే 2019 ఎన్నికల్లో కూడా ఇంత లేదండి, 2024 ఎన్నికల్లోనే మాత్రం కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం సార్, ఆయా కుటుంబాల మీద ఆయన చూపిస్తున్నటువంటి ఆదరాభిమానం సొంత కుటుంబం మీద చూపించుకోలేకపోయారండి. సోదరి షర్మిలాకి అప్పట్లో ఒక ఎంపీ సీట్ ఇచ్చుంటే గొడవ ఉండేది కాదండి. అలాగే తల్లికైనా తర్వాత కనీసం మనం 2019లో ఇచ్చి ఆవిడని ఎంపీ చేస్తుంటే బాగుండేది. లేదా వాళ్ళిద్దరిని ఈసారికి దగ్గరికి చేర్చుకుని తన కుటుంబంలో ఒక సీట్ ఇచ్చి ఉంటే కనుక నిజంగా కూడా ప్రజలు కొంత హర్షించి ఉండేవారండి. కానీ తన కుటుంబం వచ్చేటప్పటికి ఒక దారి ఉందండి, బయట తన ఫాలోవర్స్ లీడర్స్ కుటుంబాలు వచ్చేసరికి ఇంకొక దారి అయ్యేటప్పటికి ప్రజలను కూడా ఆలోచింపజేసే విధంగా ఈ నిర్ణయాలు కనిపిస్తున్నాయి సార్. కాదు మురళి, క్యాండిడేట్స్ లేకనుకుంటా కదా. ఇప్పుడు వైజాగ్ ఎంవివి సత్యనారాయణ వెళ్ళిపోయాడు, అక్కడ పోటీ చేసే క్యాండిడేట్ ఇది కావట్లేదు. చెవిరెడ్డిలో ఇక్కడ ఒంగోలుకి వచ్చేటప్పటికి ఇప్పుడు మావుంటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వకూడదని నిరాకరించుకోవట్లేదు, లేకపోతే ఆయనే అసంతృప్తిగా ఉండటం, మొత్తానికి ఆయన లేరు అక్కడ, అందుకని చెవిరెడ్డిని తీసుకొని రావటం అట్లాగా ఎక్కువ ఉన్నట్లుండే. మొత్తానికి క్యాండిడేట్స్ లేకపోవటం, ఆ క్యాండిడేట్స్ని అకామిడేట్ చేసుకోవటం మొత్తం మీద అదొక పెద్ద ఇదవుతున్నట్లుంది. మరి చూద్దాం మురళి. రైట్, రాజ్ కుమార్.